హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. నా కనకదుర్గ అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను. ఇది గోకులం సినిమా అండి. సినిమాకి మేము కోలాటానికి అయితే వెళ్ళామని చెప్పాను కదా. ఇది గోకులంలో సినిమాని తీశారు. అయితే గోకులం అంటే మన గోమాతల గురించి సినిమా అండి. గోమాతల్ని ఏ రీతిగా అయితే ఈ రోజున పట్టించుకోకుండా వదిలేస్తున్నారో, గోవుకున్న ప్రత్యేకత ఏంటో తెలియట్లేదండి జనాలకి. తెలియట్లా. ఆ తెలియపరచటమే ఈ సినిమా ఉద్దేశం. మేమైతే కోలాటానికి వెళ్ళాం. మా చిన్నపిల్లలు అయితే కోలాటం చాలా బాగా చేశారండి. చూస్తారు కదా. మా కోలాటం ఒక్కటే కాదండి, చాలామంది ఆర్టిస్టులను అయితే వాళ్ళు ఎంకరేజ్ చేశారు. అందరూ చాలా బాగా చేశారండి. అయితే దీంట్లో ప్రత్యేకత ఏంటంటే గోవుని ఏ రీతిగా పూజించాలి, ఏ రీతిగా సేవించాలి, ఏ రీతిగా మనము ధ్యానించాలి. మనకి గోవుకి కామధేనువు అనే మాట తెలుసు కదా మనందరికీ. ఎవరండి కామధేను? మన గోమాతే కదా. అలా అన్నమాట. ఆ ఉద్దేశంతో గోవులు అంతరించిపోతున్నాయి, గోశాలలు అంతరించిపోతున్నాయి, గోవుల్ని సంరక్షించాలి, గోవులకున్న ప్రత్యేకత ఏంటి అనేది ఈ సినిమా ఉద్దేశము. ఈ సినిమా ఉద్దేశం అయితే అదే అన్నమాట. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మా కోలాటం అన్నమాట. మా గురువు గారు ఆయన సీతారామయ్య గారని మా గురువు గారు. చూస్తున్నారు కదా మా చిన్నపిల్లలు ఎలా వేస్తున్నారు. చిన్నపిల్లలే అని కాదండి, చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్లే కాదు, అందరూ. వయసుతో సంబంధం లేదండి. మనం నేర్చుకున్నామంటే వయసుతో సంబంధమే ఉండదు. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు మా బ్యాచ్లో. అట్లా అన్నమాట. చూస్తున్నారు కదా ఈ పాప టాలెంటు. ఇలా అంటే పాట నాకు కాపీరైట్ పడుతుందనేసి నేను ఆఫ్ చేసి వాయిస్ అయితే ఇస్తున్నాను అన్నమాట. ఒక్కసారి ఆలోచించండి. గోవులు రోడ్డు మీద పడి సంరక్షించేవాళ్ళు లేక, కొన్ని గోవులు, అన్నీ అంటలేదు నేను, కొన్ని గోవులు అసలు ప్లాస్టిక్ తింటున్నాయి, పేపర్లు తింటున్నాయి, సంరక్షించేవాళ్ళు లేక రోడ్ల మీద ఎన్ని ఉన్నాయండి. అట్లా గోశాలలు చేసి, గోశాలల్లో కూడా అలాంటి వాటిని తీసుకొచ్చుకొని సంరక్షించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. నాకు కూడా గోసేవ అంటే చాలా ఇష్టం. గోశాల పెట్టుకునే అదృష్టం భగవంతుడు ఆ తల్లి ఇస్తే కనుక, ఆ పరమేశ్వరి, అంతకంటే నాకు భాగ్యం లేదు. గోశాల పెట్టుకోవాలనేది నాకు ఆశ ఉంది. దానికి ఒక టైం అనేది రావాలి కదా. ఆ టైం ఇంకా రాలేదేమో. చూద్దాం. గోశాలని గో సంరక్షణని మనం కూడా చేసే అదృష్టం ఉంటే చూద్దాం. అమ్మ ఎప్పుడోకప్పుడు మనకి అవకాశం ఇస్తుంది. చాలా అండి, చాలా అంటే చాలా సంతోషం అండి. చాలా సంతోషంగా ఉంది మాకైతే వెళ్ళినందుకు. గోమాత మీద సినిమా తీయటము, మాకు ఈ అవకాశం రావడము
ఇక్కడ కూడానండి కాపీరైట్ పడుతుందనేసి అదైతే ఆఫ్ చేశాను అనమాట ఆ పాట. చిన్నారులు ఎంత చక్కగా నృత్యం చేశారనండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.